శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వతం జగదాంబికానుగ్రహకటాక్షసిద్ధే. అందరికీ కూడా నవంబర్ నెలలో జరిగేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ నవంబర్ నెలలో మనమేమన్నా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉందా, అప్పులు ఏమన్నా ఈ నెలలో తీర్చేసుకుంటామా, లేదా కొత్త అప్పులతో ఇంకా భారం అయ్యి జీవితం ఎందుకు రానాయనా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతోందా, లేక అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి ఈ నెలలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయిపోతాయా, ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వాలు ఏర్పడతాయా, లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి మనకి రావలసినటువంటి ఆస్తి ఈ నెలలో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు ఈ నెలలో నేను అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతానా లేదా అనేటువంటి సందేహాలు చాలామందికి చాలా విధాలమైన అనుమానాలు ఉన్నాయి. ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి, ఏ పరిస్థితులు వికటిస్తున్నాయి, ఏ విధంగా మనం ఈ నెలలో ఆరాధన, ఏ దేవతారాధన చెయ్యాలి, ఎటువంటి మాలను మనం ధరించాలి, ఎటువంటి పూజ ఆచరించాలి, ఏ భగవత్నామస్మరణ చేస్తే మనకి ఉన్నటువంటి ప్రమాదాలు పక్కకు తొలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇక్కడ విశదీకరించుకుందాం. దాంతోపాటుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అటువంటి అనుమానాలు అంటే వివాహం గురించి కానీ, సంతానం గురించి కానీ, ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ ఎటువంటి సమస్య అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక అక్కడ మీ ఫోటో ఒకటి అడగడం, దాన్ని బట్టి మేము అడిగినటువంటి 3 ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నవంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. తదుపరి వృషభ రాశి. ఈశానా సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం. నవంబర్ నెలలో వృషభ రాశి వారికి అనుకూలమైన వాతావరణాలు ఏర్పడుతున్నాయి. ధనపరంగా కూడా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. అప్పులు తీర్చేటువంటి విషయంలో కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. అప్పులు అనేటువంటివి కొంతమేరకు మీరు తీర్చేటువంటి అవకాశం లభిస్తోంది. పైగా ఆర్థికంగా ఈ నెల నుంచి కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ వృషభ రాశి వారు వెళ్తూ ఉంటారు. రాజకీయంలో ఉన్న వారికి అంత యోగదాయకంగా అనిపించడం లేదు. క్యాడర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. నాకు ఈ రాజకీయాలు వద్దు అని విసిగిపోయేటువంటి వరకు కూడా మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటారు. ఇక వృషభ రాశిలో వారు విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంది. ఈ నెలలో విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనని వాయిదా వేసుకోవడం మంచిది. లేదా వెళ్ళాలి ఖచ్చితం అనుకుంటే మాత్రం 26వ తారీఖు తర్వాత నుంచి ప్రారంభం చేసుకోండి, కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి పరోక్షంగా వ్యాపారాలు ప్రారంభం చేయండి. అది కూడా కూరగాయలకు సంబంధించి కానీ, పాల ఉత్పత్తులు కానీ, వస్త్రాలు కానీ మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రత్యక్షంగా మీరు వ్యాపారంలో అడుగు పెట్టద్దు. విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు అనుకున్న రంగాల్లో మీరు చక్కగా మంచి ఉత్తీర్ణమైన స్థానాన్ని లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు విధి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, అందులో మీరు విజయం కలగడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. సంగీత, సాహిత్య, కళ, సినీ పరిశ్రమల్లో ఉన్న వారికి అంత యోగదాయకంగా లేదు. అవకాశాల కోసం మరి కాస్త మీరు ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి అనేటువంటి విషయాన్ని అందరూ చెప్పడం, సరే ఈ నెల కూడా ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించలేదు అని ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఆకస్మికమైనటువంటి ధనం కోసం ఆలోచిస్తే కనుక అది కొంచెం దూరమనే చెప్పుకోవాలి. తాత ముత్తాతలను లభించేటువంటి ఆస్తి లభించకపోగా మధ్య దళారులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ,
అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టే ఉద్దేశం ఉంటే 16వ తారీఖు తర్వాత నుంచి 24వ తారీఖు మధ్యలో పెట్టుకోండి. మీ ధనానికి ఇబ్బంది కలగదు, లాభం రాదు, అలా అని చెప్పి నష్టము రాదు, చక్కగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. వృషభ రాశి వారు స్థిరాస్తులు అనేటువంటి కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రమాదాలు ఎక్కువ జరిగి ఈ మెడ నరాలు కానీ తలకు సంబంధించి కానీ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు చూస్తున్న వారికి అంత యోగదాయకంగా అనిపించడం లేదు. ఈ నెల కూడా ఈశ్వర అనుగ్రహం మీకు కలగట్లేదని చెప్పాలి. ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వారికి ఖచ్చితంగా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఈ రాశి వారు ఉన్నతంగా ఆరోగ్యపరంగా తమ సమస్యల నుంచి పరిష్కారం చేసుకోవడానికి నిత్యము కూడా నారాయణ అనుగ్రహం కొరకు ప్రయత్నం చేయాలి. గోవిందనామ స్మరణ కానీ లేదా ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో తులసిమాలను సమర్పించడం అనేది చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఈ వృషభరాశి వారు నిత్యము కూడా చందనాన్ని అడ్డంగా ధరించి మధ్యలో సింధూరాన్ని పెట్టుకోవడం చాలా మంచిది. ఎవరిని నమ్మి మాత్రం ధనం ఇవ్వకండి. ఆ ధనం ఇవ్వడం వల్ల మీరు లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. మీరు ధనం ఇవ్వడం వల్ల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. దీనివల్ల మీరు ఇంట్లో కొన్ని సమస్యలు అనేవి పెరుగుతున్నాయి. అన్యోన్యత భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు కలిగి మీ మధ్య అన్యోన్యత అనేటువంటిది తగ్గేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా వెలుగు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. ఈ వృషభరాశి వారు అనుకూలమైన ఫలితాల కోసం నిత్యము కూడా నారాయణ మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. సర్వదం నారాయణ కటాక్షం కలిగి మీ సమస్యల నుంచి పరిష్కారం చేయడం జరుగుతుంది.